టీవీ45 న్యూస్ కి స్వాగతం. స్థానిక మార్కాపురం పట్టణం నందు గల కమల కాన్సెప్ట్ స్కూల్ నందు 75 రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కమల విద్యా సంస్థల కరెస్పాండెంట్ వైస్ చైర్మన్ పెనుగొండ పవన్ కుమార్, కమల కాన్సెప్ట్ హెడ్ మాస్టర్ మద్దిగుంట్ల పెద్ద పుల్లయ్య, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పవన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని, దేశ ఔన్నత్యానికి కృషి చేయాలని, ప్రాథమిక విధులు, హక్కులు, బాధ్యతలు గుర్తెరిగి బాధ్యత గల పౌరులుగా సమాజంలో మెలగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా హెడ్ మాస్టర్ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తతో మెలగాలని, పాఠశాల స్థాయి నుంచి దేశభక్తి, రాజ్యాంగం పట్ల అవగాహన అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు 75వ రాజ్యాంగ దినోత్సవంకు గుర్తుగా 75 అనే సంఖ్య మరియు రాజ్యాంగ పుస్తకం ఆకారంలో నిలుచున్నారు. తర్వాత దాదాపు 500 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు పట్టణంలోని 4 ప్రధాన వీధుల గుండా ర్యాలీని నిర్వహించారు. నేను 4th క్లాస్ 5th క్లాస్ అంటే 88, 89, 90 ఆ టైంలో. ఈరోజు కూడా మన భారతదేశాన్ని ఏమంటారు? అభివృద్ధి చెందుతున్న దేశం అని అంటున్నారు. స్టిల్ నౌ వీఆర్ ఇన్ డెవలపింగ్, నాట్ డెవలప్డ్. అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. సో అలా ఉంటుంది. బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి. సో మనం డెవలప్డ్ అవ్వాలి అంటే హానెస్టీ, నీతి, నిజాయితీగా ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, ప్రతి దాని మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అది ఈరోజు ప్రపంచాన్ని సాధించే స్థాయికి వచ్చింది. సో వాట్ ఈస్ దట్ రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ కమిట్మెంట్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మన రెస్పాన్సిబిలిటీస్ మనము 100% ఇంప్లిమెంట్ చేసేటట్లయితే ఆటోమేటిక్గా వీఆర్ ఆల్ ఫ్యామిలీ డెవలప్ అయినట్లే, సొసైటీ డెవలప్ అయినట్లే. సో ఎవ్రీథింగ్. సో రాష్ట్రం కంట్రీ దగ్గరికి వస్తుంది. కాబట్టి రెగ్యులేషన్స్ను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఒక కాన్స్టిట్యూషన్ను ప్రిపేర్ చేసుకొని దాని ద్వారా ఇంప్లిమెంట్ చేసి అందరికీ ఆమోదయోగ్యంగా ఒక హక్కునైనా, ఒక విధినైనా, ఒక డ్యూటీస్నైనా, బాధ్యతలను తెలియజేయడం కోసం మనకి ఈ కాన్స్టిట్యూషన్ అనేది అవసరం అవుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు. అర్థమైందా ఏంటి? వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ డే? వాట్ ఆర్ యువర్ ఫండమెంటల్ రైట్స్? వాట్ ఆర్ యువర్ ఫండమెంటల్ డ్యూటీస్? టుగెదర్ when you are following your fundamental rights and duties, you can make your country a developed country. As Pulay sir cheppinatluga, everyone is only bothered about fundamental rights but not about the fundamental duties. ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అని అంటే మనం కష్టపడుతూనే నీతిగా, నిజాయితీగా మనం చేసే ఏ పనైనా ఇతరుల ఎవరి ఫండమెంటల్ రైట్స్ని దెబ్బతీయకుండా, ఓకే, ఇవన్నిటిని మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొంతమంది ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం, పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తారు. ఏమన్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎస్, యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రైట్, బట్ యూ షుడ్ నాట్ criticize or curse or curse any religion or any person or any others feelings. That is your fundamental duty. మనం ఏది రాసినా, ఏది చెప్పినా మన ఫండమెంటల్ రైట్తో పాటు మన ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా మైండ్లో పెట్టుకొని చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒకటి చెప్పాలని వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.